Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Samuel chapter 7 verse 11. నేటి దినము మన ధ్యానము నిమిత్తమై 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం తీసుకోబడింది. He will make thee an house. తెలుగులో నేను నీకు సంతానము కలుగజేయుదును అని, ఇంగ్లీష్లో నీకు గృహము నిర్మిస్తును అన్నుంది. 2 Samuel chapter 7 can be called as the chapter of God's covenant with David. 2 సమూయేలు 7వ అధ్యాయము ఇది దావీదుతో దేవుడు చేసిన నిబంధన అధ్యాయముగా చెప్పుకోవచ్చు. Just as God made covenants with Noah, Abraham and Jacob, నోవా, అబ్రహాము, యాకోబుతోటి దేవుడు నిబంధన చేసినట్టుగానే here we can see God making covenant with David. ఇక్కడ కూడా దావీదుతోటి దేవుడు చేస్తున్న నిబంధన చూస్తూ ఉన్నాం. In this chapter in verses 1 and 2, ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో David called his prophet and friend Nathan, తన స్నేహితుడు ప్రవక్త అయిన నాతానుని దావీదు పిలిచినాడు. and David expressed his heart's desire. దావీదు తన హృదయ కోరికను తెలియజేసినాడు. He proposed to build a permanent house. ఆ దేవుని కొరకు ఒక స్థిర నివాసము నిర్మించాలని తెలియజేసినాడు. Prophet Nathan encouraged David to pursue the noble project he had in mind. ఆ మంచి ఆలోచన ఏదైతే దావీదు కలిగి ఉన్నాడో అది జరిగించమని చెప్పి నాతాను ఆయనని ప్రోత్సహించినాడు. And Nathan told that the Lord will surely bless it. నాతాను దేవుడు తప్పక దాన్ని దీవిస్తాడని కూడా చెప్పినాడు. See, Nathan's response is నాతాను ప్రతిస్పందన ఏంటంటే, the human enthusiasm towards a godly job. అంటే ఒక దేవుని పని చేయడానికి ఒక మానవునికి ఉన్న ఆ భారము, ఉత్సాహము. However, అయినప్పటికీ neither David nor Nathan had consulted the Lord. దావీదు గాని నాతాను గాని వీరు దేవుణ్ణి మాత్రం సంప్రదించలేదు. Also, God never asked David to build a permanent house for him. అంతేకాదు దేవుడు దావీదును ఎప్పుడూ కూడా నా కోసం ఒక స్థిరమైన గుడారం నిర్మించమని అడగలేదు. This happened almost after David's wars got over. దావీదు చేయవలసిన యుద్ధములన్నీ అయిపోయిన తర్వాత ఇది జరిగింది. And he was settled as an undisputed powerful king over Israel. ఇంకా తిరుగులేని ఇశ్రాయేలీల మీద రాజుగా ఎప్పుడైతే స్థిరపడినాడో అప్పుడు జరిగింది. And we all know that David was a lover of God and God's house. మన అందరికీ తెలుసు దావీదు దేవుడు అంటే, దేవుని ఇల్లు అంటే ఎంతో ఇష్టపడేవాడని. Therefore, David was troubled by the fact that he lived in a nicer house than the Ark of the Covenant. అందుకనే ఆ మందసము పెట్టి ఉన్న ఇంటి కంటే నా ఇల్లు అంటే ఆయన నివసిస్తున్న ఇల్లు ఇంకా బాగుంది అన్న చింతతోడు ఉండినాడు. When we study the history, మనం చరిత్ర చదివితే during the time when the Israelites were in Egyptian bondage, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు God never talked about a dwelling place in Egypt. ఐగుప్తు దేశంలో దేవుడు ఎప్పుడూ కూడా తను నివాస స్థలం కోసం చెప్పలేదు. He waited till their deliverance. వాళ్ళంతా విడుదల పొందేంత వరకు దేవుడు వేచి ఉండినాడు. Of course, he had a strong desire to dwell among them. వారి మధ్యలో నివసించాలి అన్న ఒక బలమైన కోరిక అయితే దేవునికి ఉండింది. But Israelites were slaves in Egypt. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా They ఉండినారు. were slaves to Pharaoh. వారు ఫరోకి బానిసలు. We all know Egypt symbolizes the world. మనకి తెలుసు ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం. Whereas the king of Egypt, Pharaoh, symbolizes the prince of the world, Satan. అందుకని ఐగుప్తు రాజు ఫరో ఆయన లోకానికి రాజైన సాతానుకి పోలిక. So from this we can draw a spiritual conclusion. దానిని బట్టి మనం ఒక ఆత్మీయమైన గ్రహింపులోకి రావచ్చు. That is, అదేంటంటే, as long as you are in Egypt and under Pharaoh's slavery, ఐగుప్తులో ఉండి ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నంత వరకు Lord will not ask you to build a dwelling place for him. దేవుడు తనకు ఒక నివాస స్థలము కట్టమని చెప్పి ఎప్పుడు అడగడు. See, they are Israelites only. చూడండి, వాళ్ళు ఇశ్రాయేలీలే. Yet he never asked for a dwelling place. అయినప్పటికీ ఐగుప్తులు ఎప్పుడు నివాస స్థలం అడగలేదు. So dear ones, I tell a truth. అందుకనే ప్రియమైన వాళ్ళారా ఒక సత్యం చెప్తున్నాను. Though you are born in a Christian family, మీరు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ, or you may be having a Christian name, లేకపోతే ఒక క్రైస్తవ పేరే మీకు ఉన్నది, or you might have studied in a Christian school, మీరు ఒక క్రైస్తవ స్కూల్లోనే మీరు చదవండి, though you are attending the meetings in the local church, మీరు స్థానిక సంఘంలోనే మీరు మీటింగ్లన్నీ హాజరవుతుండొచ్చు, yet if you are not born again, అయినప్పటికీ మీరు తిరిగి if జన్మించకపోతే, you have not come under the blood of the lamb, గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ క్రిందకి మీరు రాకపోతే, God will never ask you to build a dwelling place for him. దేవుడు తనకొక నివాస స్థలము
కట్టమని మిమ్మల్ని ఎప్పుడు అడగడు. He never desires for your service. అంటే మీ సేవ ఎప్పుడు దేవుడు కోరడు. Many such today, though not born again, venturing to construct some church buildings. చాలా మంది నేటి దినాలలో అలాగే తిరిగి జన్మించకుండానే దేవుని యొక్క సంఘము మందిరము కట్టాలి అని ముందుకు వస్తున్నారు. Or they involve themselves voluntarily to do some work in the house of God. వారికి స్వయాన్నే వచ్చేసి దేవుని ఇంట్లో ఏదో పని చేయాలనుకుంటూ వచ్చేస్తారు. Remember, గుర్తుపెట్టుకోండి, that responsibility is not given by God. ఆ బాధ్యత దేవుని వలన ఇవ్వబడలేదు. It is the result of your own enthusiasm. అది నీకున్న ఉత్సాహంతో నువ్వు చేస్తున్న పని. Some people, they do such service at the encouragement of others. ఇతరుల ప్రోత్సాహంతో అలాంటి పని చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. There won't be any reward for such ministry. అటువంటి పరిచర్యకు సేవకు ఎటువంటి ప్రతిఫలము బహుమానము ఉండదు. First of all, you must be liberated from Egypt and Pharaoh. మొదటిగా మీరు ఐగుప్తు నుంచి ఫరో నుంచి విడుదల చెంది ఉండాలి. So to build a house for him, you must first come under the blood of the lamb. దేవుని కొరకు ఒక గృహము కట్టాలి అంటే ముందు ఆయన రక్తంలో మీరు విమోచించబడి ఉండాలి. Without coming under the blood, you may build many magnificent things. ఆ రక్త ప్రోక్షణ క్రిందకి రాకుండానే ఎంతో అద్భుతమైనవి మీరు నిర్మించవచ్చు. But that service goes unrewarded. కానీ ఆ సేవ అంతా కూడా ఎటువంటి బహుమానము They లేకుండానే will only వెళ్ళిపోతుంది. stand as Egyptian structures or civil engineering marvels. అవన్నీ కూడా ఐగుప్తులో ఉన్న పెద్ద కట్టడాల్లాగా లేకపోతే గొప్ప ఇంజనీరు గొప్ప కట్టడం కట్టినట్టుగానే మిగిలిపోతాయి. But God will not dwell in them. దేవుడు మాత్రం వాటిలో నివసించడు. Your enthusiasm while you are an unsaved person will not be accounted before the holy God. నీవు రక్షింపబడకుండా నీవు ఉత్సాహంతో చేసే పని పరిశుద్ధమైన దేవుడి కింద లెక్కలోనికి రావు. This is the spiritual principle. ఇది ఆత్మీయమైన నియమం. When Israel came out of Egypt ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినారో and they dwelt in the wilderness, వాళ్ళు అరణ్యంలో వారు నివసిస్తున్నప్పుడు and nearly more than 450 to 500 years before David's plan, దావీదు యొక్క ప్రణాళిక కంటే ముందు 450 సంవత్సరాల క్రితమే God commanded Moses to build a tabernacle according to a specific pattern. ఒక సరి అయిన నమూనా ఇచ్చి దేవుడు మోషేను ఒక పరిశుద్ధ గుడారము నిర్మించమన్నాడు. That is in Exodus 25, 8 and 9. అది నిర్గమకాండం 25 అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తాం. The tabernacle was perfectly suited for Israel in the wilderness. పరిశుద్ధ గుడారం అనేది ఇశ్రాయేలీయులకు అరణ్యంలో చక్కగా సరిపోయింది. Why? ఎందుకు? Because they constantly moved. వాళ్ళు అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉండేవారు. And see the extension of the spiritual principle which we saw just now. ఇప్పుడే మనం చూస్తున్న ఈ ఆత్మీయ నియమము అక్కడ ఎలా కొనసాగింపబడిందో చూడండి. If you come out of Egypt, మీరు ఐగుప్తు నుంచి బయటకు వస్తే, if you are delivered from Pharaoh's rule, మీరు ఫరో పాలన నుంచి మీరు విడుదల చెందితే, then you may build a small hut. అప్పుడు ఒక మామూలు గుడిసెన్నా కట్టొచ్చు. Yet the God of gods will dwell there. ఆ గుడిసెలో కూడా దేవుడే దిగి వచ్చి ఉంటాడు. Though the heaven of heavens cannot contain him, ఆకాశ మహాకాశములు ఆయనని పట్టలేనప్పటికీ, though he is such a great God, అంత గొప్ప దేవుడు అయినప్పటికీ, yet he will dwell in a small hut also. అయినప్పటికీ ఆ చిన్న గుడిసెలో కూడా ఆయన నివసిస్తాడు. But in the midst of his blood-born children. అయితే ఆయన రక్తము చేత విమోచించబడి తిరిగి జన్మించిన బిడ్డల మధ్యలోనే. Now coming to the Davidic reign, ఇక్కడ దావీదు ఏలుబడి చేస్తున్న ఆ కాలానికి వస్తే, Israel was securely settled in the promised land. ఇశ్రాయేలు వారందరూ కూడా వాగ్దానం చేయబడిన దేశంలో చాలా సమాధానంగా నెమ్మదితో ఉన్నారు. And the ark of covenant was in Zion. అది నిబంధన మందసము అది ఆ వారితో ఉండింది, In Zion. సియోనులో ఉండింది. Therefore, David thought it would be better and appropriate to build a temple to replace the tabernacle. అందుకనే ఆ పరిశుద్ధ గుడారం, ప్రత్యక్షపు గుడారము స్థానములో దావీదు దేవుని కొరకు ఒక మంచి ఆలయం నిర్మిద్దాం అనుకున్నాడు. Remember, God never asked for a permanent building to replace the tent. గుర్తుపెట్టుకోండి, ఆ గుడారము బదులుగా దేవుడు నాకు ఒక స్థిర నివాసము కావాలని ఎప్పుడు అడగలేదు. But it was the desire of King David because he is a true lover of God. అయితే దేవుని ఎంతగానో నిజంగా ప్రేమించే వ్యక్తి గనుక దావీదు హృదయంలో ఆ కోరిక ఉండింది. However, in 2 Samuel
7, first 3 verses. 2 సమూయేలు 7 మొదటి 3 వచనాల్లో Prophet Nathan gave a premature advice to David to proceed with that thought. అటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగమని ప్రవక్త అయిన నాతాను అతను చిన్న పిల్లల్లాగా సలహా ఇచ్చేస్తాడు, ఏమి తలంచకుండా. ఏమీ తలంచకుండా. The thought seemed to be good and reasonable. ఆ ఆలోచన చూస్తే మంచిగానే అనిపిస్తుంది. Nathan's response to David was presumptuous, out based on his assumptions. నాతాను కూడా తనకి ఇచ్చిన సలహా తన అనుకున్న ఆలోచనను బట్టే. It was according to human judgment and common sense. అది మానవుని యొక్క ఆలోచన బట్టి లేకపోతే మానవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి చెప్పేశాడు. But God rejected it. అయితే దేవుడు దాన్ని తృణీకరించినాడు. Here also we have to learn another important spiritual lesson. ఇక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి. It is of utmost importance that we should ever weigh and test our desires, even the highest and holiest of them, by His will. మనము ఏ దేవుని కోసము చేయాలనుకున్న ఏ కోరిక ఉన్నా అది ఎంత మంచి ఎంత ఉన్నతమైన కోరిక అయినా సరే అది దేవుని చిత్తంలో ఉందో లేదో ముందు తెలుసుకోవాలి. Yeah, however excellent and laudable the work may be, నువ్వు చేసే పని అది ఎంత ప్రశంసనీయమైన అయినప్పటికీ it should not be initiated or undertaken without the express command of God. అది దేవుడు మనకి ఆజ్ఞాపించకుండా చేయమని చెప్పకుండా మనం దానిని అసలు పని ఆరంభించకూడదు. When David expressed his heart's desire, దావీదు ఎప్పుడైతే తన హృదయ వాంఛను దేవునికి తెలియజేసినాడో, generally people will think that God seemed to be honored and God is happy. ప్రజలంతా ఏమనుకుంటారు, దేవుని కోసమే ఇల్లు నిర్మిస్తున్నాడంటే దేవుడు సంతోషిస్తాడని అనుకుంటారు. But God in return surprised David and offered to build him a house. అయితే దేవుడు దావీదుని ఆశ్చర్యపరిచి ఆయన ఇల్లు కట్టే విషయంలో తనకి చెప్పలేదు. He wanted to build a house for David. దేవుడు దావీదు కొరకు ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. It looks as if God was appreciating David. అది దేవుడు దావీదుని ప్రశంసిస్తున్నట్టుగా మెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. God may be telling, దేవుడు బహుశా చెప్తుండొచ్చు, oh David, దావీదు, no one ever offered to do that before. ఎవరు కూడా ముందెన్నడు నా కొరకు ఒక ఇల్లు కడతాను అనలేదు. But we all know how God gently rejected the offer of David. కానీ దావీదు యొక్క ఆశను దేవుడు ఎట్లాగా వద్దన్నాడో మన అందరికీ తెలుసు. God told the reason for rejecting it. దాన్ని తృణీకరించడానికి దేవుడు కారణం కూడా చెప్పినాడు. David now learned that God did not want him to build the temple. ఆ మందిరాన్ని లేకపోతే దేవుని కొరకు ఒక ఇంటిని కట్టవద్దని దేవుడు చెప్తున్నాడన్న సంగతి ఇప్పుడు గ్రహించాడు. Being a man of God, దేవుని మనుషుడైగా ఉండి David accepted it. దావీదు దానికి ఒప్పుకున్నాడు. And he gathered all the materials for building the temple so that Solomon could build a glorious house for God. ఆ మందిరాన్ని కట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా సమకూర్చి పెట్టి తన కుమారుడైన సొలొమోను ఆ మహిమాయుతమైన ఆలయం కట్టడానికి సిద్ధపరిచినాడు. Then God reminded David, అప్పుడు దేవుడు దావీదుకు ఏం గుర్తు చేసినాడంటే, what God has done in the past for him. ఆయన కొరకు గతంలో దేవుడు ఏమి చేసినాడో అది గుర్తు చేసినాడు. God took David from the sheepfold to the throne. దావీదుని ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. God protected him from all enemies. దేవుడు ఆయన శత్రువులందరి నుంచి ఆయనని భద్రపరిచినాడు, కాపాడినాడు. God made his name great. దేవుడు ఆయన పేరుని ఎంతో గొప్పగా చేసినాడు. So in the verse for our meditation today, అందుకని నేటి మన దిన ధ్యానం కొరకు తీసుకున్న వచనంలో, in response to David's proposal to build a house for God, దేవుని కొరకే ఒక ఇల్లు కడతాను అని దావీదు చెప్పిన ఆ కోరికకి God promised David that he would build him a house. దేవుడు దావీదుకి ఒక ఇల్లు నిర్మిస్తానని చెప్తూ It ఉన్నాడు. speaks of establishing a dynasty for the house of David through his posterity. అంటే దావీదు తన సంతానము ద్వారా ఆ తరము కొనసాగించడానికి దేవుడు చేస్తున్న ఏర్పాటు. God wanted to create a dynasty, రాజవంశం. దేవుడు దావీదు ద్వారా ఒక రాజవంశము నిర్మించాలని కోరినాడు. What a loving God. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. David wanted to build God a temple. దావీదు దేవుని కొరకు ఒక నివాస స్థలము నిర్మించాలని కోరినాడు. But what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? Thank you, David. దావీదు వందనాలు, but no thanks. ఆయన వందనాలు కూడా లేదు. Let me build you a house instead. నీ కొరకు నేను ఒక ఇల్లు కడతాను. This was a greater promise than David's offer to God. దావీదు దేవుడి కోసం చేస్తానని ఏదైతే చెప్పినాడో దానికంటే దేవుడే దావీదు కోసం ఇల్లు కడతానన్నదే గొప్ప వాగ్దానం. God honored what David gave him.
దావీదు దేవుడికి ఏమిచ్చినాడో దానిని దేవుడు గణపరిచినాడు. Though God had not taken it, దేవుడు అది తీసుకోకపోయినప్పటికీ but he lauded the intention of David. అయితే దాని కలిగిన ఉద్దేశాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. I want to tell like this. ఈ విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. God received the intention as a gift. దావీదు కలిగిన ఉద్దేశాన్నే దేవుడు ఒక బహుమానంగా తీసుకున్నాడు. God is nobody's debtor. దేవుడు ఎవ్వరికి రుణపడి ఉండడు. You can test him by giving unto him. మీరు ఆయనకి ఏమైనా ఇచ్చి మీరే పరీక్షించి చూడండి. You will receive abundant blessings. మీరు సమృద్ధి అయిన దీవెనలు పొందుకుంటారు. You will not be able to contain them. వాటిని పట్టుకోవడానికి కూడా మీకు సరిపోదు. Therefore, dear brothers and sisters, అందుకని ప్రియ సహోదర సహోదరులారా, may God help us to understand the spiritual principles involved in building God's house. దేవుని ఇల్లు నిర్మించే విషయంలో ఆత్మీయమైన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. And accordingly be the givers to God. అదే విధంగానే దేవుడికి మనం ఇచ్చేవారుగానే ఉందా. Our time we have to give. మన సమయంలో మనం ఇవ్వాలి. Our talents we have to give. మన తలాంతులు ఆయనకి ఇవ్వాలి. Our treasures, money we have to give. మన డబ్బు ఆయనకి ఇవ్వాలి. And our tears also we have to give. మన కన్నీళ్లు కూడా ఆయనకి ఇవ్వాలి. Oh, may God help us to give these things unto the Lord. ఇలాంటివన్నీ కూడా దేవుడికి ఇవ్వడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh gracious God, మా కృప కలిగిన దేవా, Lord, we thank thee for the life of David. దావీదు జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం He ప్రభువా. wanted to build a house for thee. నీ కొరకు ఒక నివాసము నిర్మించగోరినాడు. Even Nathan, without consulting you, he said yes. నాతాను కూడా మిమ్మల్ని సంప్రదించకుండా దానికి సరే చెప్పినాడు. But oh Lord, very gently you have rejected that. అయితే ప్రభువా నువ్వు దాన్ని వద్దు అని చక్కగా చెప్పేసినావు. And also, oh Lord, you have explained the reasons for that. అంతేకాకుండా దానికి కారణాలు కూడా నువ్వు తెలియజేసినావు. Because David has spilt out much blood. ఎందుకంటే దావీదు ఎంతో రక్తాన్ని చిందించినాడు. And oh Lord, by being the man of war, we cannot build the house for the God of peace. యుద్ధంలో పోరాడే మనిషిగా సమాధాన గృహాన్ని మేము కట్టలేం. Oh Lord, help us to understand these principles. ఈ నియమాలు మేము గ్రహించడానికి మీరే సహాయం చేయండి. But oh Lord, you have lauded his intention. అయినప్పటికీ ప్రభువా దావీదు ఉద్దేశాన్ని మీరు మెచ్చుకున్నారు. And you have rewarded that intention. ఆ ఉద్దేశానికే మీరు ప్రతిఫలం ఇచ్చినారు. So he wanted to build you a house, though wanted to build him a house in return. ఆయన మీ కొరకు ఒక ఇల్లుని నిర్మించకోరితే మీరు తనకే ఇల్లు నిర్మించాలని కోరినారు. Thou hast started a big dynasty through David. తన ద్వారా ఒక రాజవంశాన్ని ఆరంభించినారు. Oh Lord, we thank thee for thy wonderful love. ఓ ప్రభువా మీ అద్భుతమైన ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Help us to be the givers unto the Lord. మేము దేవునికి ఇచ్చేవారిగా ఉండుటకు సహాయం Oh చేయండి. Lord, thus we may receive, oh Lord, many blessings from you. ఆ విధంగా మీ దగ్గర నుంచి ఎన్నో మేము దీవెనలు పొందుకుందాము గాక. Speak to us, O Lord. మాతో మాట్లాడండి ప్రభువా. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.